ఏమయ్యా గొడుగుల రాజా? గొడుగుల రాజా ఏంది మోడీజీ? నువ్వు ఏ ఎండకి ఆ గొడుగు పెడుతున్నావు కదా హే, అందుకే అలా పిలిచాను హే. నేనా ముస్లింల వక్ఫ్ బిల్లు సవరణ హే, లోక్సభలో ఒకలా రాజ్యసభలో ఒకలా రియాక్ట్ అయ్యావు హే, మమ్మల్ని మోసం చేస్తావు హే. హాయ్ హాయ్ అవును అంటున్నావు కదా హే, నీకు బడిత పూజ త్వరలోనే ఏర్పాటు చేస్తాను హే. అయ్యో అయ్యో మీరేదో అనేశారు, నేను కొట్టేశాను. నీ తుగ్లక్ బుద్ధి నాకు తెలుసు హే. ఏం చేయమంటారు మోడీజీ? ఒక మతానికి సంబంధించిన ఈ అంశంపై సపోర్టు చేస్తే ఒకటంట, చెయ్యకపోతే ఒకటంట. హే జగ్లక్ రెడ్డి, నీ డబల్ గేమ్ ప్రజలంతా చూశారు హే. నువ్వు నా దగ్గర డ్రామాలు ఆడుతున్నావు హే. నాకేం చేయాలో అర్థం కావటం లేదు మోడీజీ. నిన్న మొన్నటి వరకు నేనేం చేసినా సపోర్ట్ చేసే నువ్వు ఈ మధ్య కాలంలో వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు హే. నేనెప్పుడు ఎవరికి ఎలా సపోర్ట్ చేస్తానో, ఎప్పుడు సపోర్ట్ చెయ్యనో నాకే తెలియడం లేదు మోడీజీ. నీ స్వార్థ రాజకీయాల కోసం హే గోడ మీద పిల్లిలా వ్యవహరిస్తున్నావు హే. ఎలక్షన్ లో ఓడిపోయాక నా పరిస్థితి ఏంటో నాకే అర్థం కావడం లేదు మోడీజీ. బాబు పవన్ తో కలిసినప్పుడు నువ్వు మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నావు హే. అదేంటో కొంచెం అర్థమయ్యేలా చెప్పండి మోడీజీ. ఇప్పుడు నా బుర్ర అస్సలు పని చేయడం లేదు. అప్పుడు నన్ను అడిగి ఉంటే నేను నీకు సపోర్ట్ చేసేవాడినేమో హే. కానీ పోయినసారి నువ్వు గెలిచానన్న గర్వంతో సింహం సింగిల్ గానే వెళ్తుంది అని హే గ్రాఫిక్స్ సిద్ధం సభల్లో రెచ్చిపోయావు హే. ఈ లోకంలో ఇక నేనే తోపు అనుకున్నాను. ఇక్కడ ఆంధ్రాలో అసలు మీకు సపోర్ట్ చేసే వాళ్ళే లేరు అనుకున్నాను. మీ పవర్ ఏంటో తెలుసుకోలేకపోయాను మోడీజీ, తెలుసుకోలేకపోయాను. నేను ఇప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నా హే, ఒకప్పుడు గుజరాత్ లో తిరుగులేని ముఖ్యమంత్రి హే, వరుస విజయాలతో దూసుకుపోయాను హే. మీ విజయ యాత్ర నాకు తెలుసు మోడీజీ, కానీ నేను ఇక్కడ ఒక్కసారి గెలిచేసరికి నీ పొగరు నెత్తికి ఎక్కింది హే. 11 సీట్లు ఇచ్చి ప్రజలు నీకు బుద్ధి చెప్పారు హే. జనమల ఎందుకు చేసినారో నాకు ఇప్పటికీ అర్థం కావటం లేదు మోడీజీ. నిజాయితీ విశ్వసనీయత అని ఊరికే మాట్లాడటం కాదు హే, ప్రజల్లో నమ్మకం నిలబెట్టుకోవడమే నాయకుడి లక్షణం హే. దానికి ఎగ్జాంపుల్ నేనే హే. అవును మోడీజీ, మీరు ఒక మతానికి సంబంధించిన వాళ్ళైనా మీరు ప్రజలందరిలో విశ్వాసాన్ని నిలబెట్టుకున్నారు. నేను అదే చెప్తున్నా హే. నువ్వు బయటికి ఒకలా లోపల ఒకలా ఉంటావు హే. అది ఎప్పుడో ప్రజలకి పూర్తిగా తెలిసిపోయింది హే. ఇక నిన్ను ఎవడో నమ్మాడు హే. ఈసారి ఎలాగైనా ప్రజల్లో నమ్మకాన్ని నిలబెట్టుకుంటా మోడీజీ. అయితే నీ నస్కొల్లో పిస్కొల్లో ఆపి విషయం చెప్పు తుగ్లక్. నాపై ఉన్న కేసులన్నీ ఒక్కసారి కొంచెం దయతలిచి తప్పుడు పనులు చేయడం ఎందుకు హే, తర్వాత బతిమలాడుకోవడం ఎందుకు హే. అయినా మా ప్రభుత్వం తప్పులను సహించదు హే, నేరస్తుల్ని క్షమించదు హే. మా వాళ్లపైన కూటమి ప్రభుత్వం చేస్తున్న దాడుల్ని అరికట్టాలి మోడీజీ. అవినీతి కార్యక్రమాలు చేసిన వాళ్ళని హే తీసుకెళ్లి బొక్కలో వేస్తున్నాడు బాబు హే. అందులో తప్పేముంది హే? వాళ్ళ అబ్బాయి రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తా ఉన్నాడు. రెడ్ బుక్ మొత్తం నేను చూశాను హే. అవినీతి అక్రమాలు చేసిన వాళ్ళ లిస్టు ఉంది హే. వాళ్ళని వదిలిపెట్టే సమస్యనే లేదు హే. అయితే ఇప్పుడు మీ వల్ల నాకు ఏమీ ఉపయోగం ఉండదా? నేను ఉపయోగపడేది ఈ దేశానికి హే. ఈ దేశం సస్యశ్యామలంగా ఉండాలి అంటే కలుపు మొక్కల్ని ఏరి పారేయాలి హే. మేరా భారత్ మహాన్, జై హింద్. చిన్నైనా